7 సంవత్సరాల హన్విక పాఠశాలకి వెళ్తూ ప్రశాంతమైన వీధిలో నడుస్తోంది. ఆమెకి తెలియదు ఈ ఉదయం ఆమె జీవితాన్ని ఎప్పటికీ మార్చబోతుంది. మార్గం మధ్యలో ఉన్న పొదలవైపునుంచి చిన్న గుసగుసల వాయిస్ వినిపించింది. ఆశ్చర్యంతో హన్విక పొదల్ని పక్కకు జరపగా ఒక చిన్న పసుపు నీడరంగు కుక్కపిల్ల ఎరుపు బెల్ట్ వేసుకొని వణుకుతూ కనిపించింది. హన్విక జాగ్రత్తగా కుక్కపిల్లను చేతుల్లోకి తీసుకుంది. ఉష్ణం తాకగానే హైడి వణుకు ఆపేసింది. చిన్న కళ్లలో ఆశ కనిపించింది. ఆ రోజునుంచి హన్విక మరియు హైడి విడలీయలేని స్నేహితులయ్యారు. వారు కలిసి ఆడుకున్నారు, పరుగెత్తారు, నవ్వారు. హైడి తన చిన్న పాదలతో ఆమె వెంట నడిచేది. ప్రతిరోజు పాఠశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు హన్విక ఇంటి తలుపి తెరిచేసరికి హైడి చిన్న తోకను ఉత్సాహంగా ఊపుతూ ఆమె కోసం వేచి ఉండేది. ఒక సాయంత్రం ఆకాశం మేఘాలతో నిండింది. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న హన్విక అటూ ఇటూ చూసుకుంటూ నడుస్తోంది. అకస్మాత్తుగా ఒక వేగంగా వస్తున్న కారు మలుపు తిరిగింది. ఆ క్షణంలో ఆమెను దూరంగా తోసేందుకు హైడి ముందుకు దూకాడు. హన్విక సురక్షితంగా పక్కకు పడిపోయింది. కాని హైడి రోడ్డుపై పడిపోయి నొప్పితో విలవిల్లాడాడు. హన్విక ఏడుస్తూ అతని దగ్గరకు పరిగెత్తింది. హైడిను వెంటనే వెటరినరీ క్లినిక్కు తీసుకెళ్లారు. హన్విక అతని చిన్న పంజాను విడిచిపెట్టకుండా పట్టుకుంది. గంటల తర్వాత డాక్టర్ నవ్వుతూ వచ్చి, చింతించకండి, హైడీ బాగానే అవుతుంది అని చెప్పాడు. కొన్ని రోజులు గడిచాక హైడీ మెల్లగా కోలుకున్నాడు. ఒకరోజు అతను లేచి హన్విక వైపుకు నడిచివస్తే ఆమె కళ్లల్లో ఆనందంతో నీళ్లు నిండాయి. ఆ రోజునుంచి హన్విక తెలుసుకుంది, హైడీ కేవలం కుక్కపిల్ల కాదు, ఆమెకు రక్షకుడు, నిజమైన స్నేహితుడు, ప్రేమతో నిండిన హృదయం.